తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇప్పట్లో లేనట్టేనా? ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశేనా అంటే అవుననే సమాధానం వచ్చేట్టుగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ముందుగా 6 గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేయడం అంటే సమగ్ర కుటుంబ సర్వే చేయడంతో సమానం. కొత్తగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను బట్టి కొత్త రేషన్ కార్డుకు కొన్ని కఠిన నిబంధనల ద్వారా అర్హులను తేల్చనున్నారు. 3 ఎకరాలకు మించి భూమి ఉన్నవారు, 2 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు, 120 గజాలకు మించి ఆస్తిపాస్తులు ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, సేల్స్ ట్యాక్స్ కట్టేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు అనర్హులుగా ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు దరఖాస్తును స్వీకరిస్తే ఒక విధంగా కుటుంబ సర్వే చేసినంత పని అవుతుంది. అంటే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కొత్త రేషన్ కార్డులు వచ్చే వరకు ఈ పథకాలను ఆపితే సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడైనా పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నెల తర్వాతే పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు రైతు బంధు ఏది, డిసెంబర్ 9 నుంచే ఉచిత పథకాలను అమలు చేస్తామన్నారుగా, ఏది అని చెప్పి ప్రభుత్వాన్ని దెప్పి పొడుస్తున్న సందర్భంలో, తొందరలోనే ఎలక్షన్లు రాబోతున్న సందర్భంలో ఇప్పుడిప్పుడే రేషన్ కార్డుల ప్రక్రియ పెట్టుకుంటే అదొక పెద్ద ప్రహసనంలా తయారవుతుంది. ఉచిత పథకాలకు ఆటంకంగా ఏర్పడుతుందని ప్రభుత్వం ముందుగా ఈ 6 గ్యారెంటీ పథకాలనే అమలు చేయాలని, కొంత ఆలస్యమైన కొత్తగా రేషన్ కార్డులను దరఖాస్తులను స్వీకరించి కొత్త అర్హులని ఏర్పరిచి వారికి రేషన్ కార్డు ఇచ్చి ఆ తర్వాత వారికి ఈ 6 పథకాలను ఇంప్లిమెంట్ చేయాలని, ఇప్పుడిప్పుడే తొందర ఏమీ లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ముందుగా ఉచిత పథకాలకే ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చి నిదానంగా అయినా సరే కొత్త రేషన్ కార్డులను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.